మందిర నిర్మాణం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా 89లో తిరిగి వచ్చి ఉన్నట్టయితే ఈ మందిర నిర్మాణం 2 దశాబ్దాల ముందు జరిగి ఉండేది, 2 దశాబ్దాల ముందు జరిగి ఉండేదని చెప్పంటుండేది. జాప్యం కావడానికి కారణం ఏదైతున్నదో ఒక విధంగా దీన్ని దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా రాజకీయ స్వార్థాన్ని మలుచుకునే ప్రయత్నం చేయడంతో ఈ అంశము ఇవాళ ఇంత తీవ్రతరమైందని చెప్పంటున్నాను. వీళ్ళ దేశంలో ఏదైతుందో ఒక ధార్మిక బోధన, ఒక ధార్మిక చింతన ప్రజానీకానికి కల్పింప చేయాలని ఆలోచన చేసింది రాజీవ్ గాంధీ గారు అని చెప్పి అంటున్నా. ఇట్ వాజ్ ది రాజీవ్ గాంధీ వెన్ హీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. మీకు దూరదర్శన్లో ఏదైతుందో రామాయణ మహాభారత్ సీరియల్స్ టెలికాస్ట్ చేయబడ్డది. ఎప్పుడు టెలికాస్ట్ చేయబడ్డది? వీళ్ళు రాజీవ్ గాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు రామాయణ మహాభారత్ ధార్మిక ఆలోచన విధానం సమాజానికి తెలియపబడే విధంగా, హిందూ ధార్మిక ఆలోచన విధానం సమాజం తెలియజెప్పబడే విధంగా ఏదైతుందో దూరదర్శన్లో టెలికాస్ట్ చేయబడ్డది. ఇట్ వాజ్ వెన్ రాజీవ్ గాంధీ వాజ్ ప్రైమ్ మినిస్టర్. మీరు వాస్తవాలను వక్రీకరింప చేయబడే విధంగా, వాస్తవాలను కనుమరు చేయబడే విధంగా ఇవాళ యాజ్ ఇఫ్ ఏదైతుందో బీజేపీ వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాతనే రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా. ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది, శిలాన్యాస్ చేయబడింది. ఎప్పుడు? ఇట్ వాజ్ 1989 when రాజీవ్ గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. అప్పుడు ఐ థింక్ బూటా సింగ్ వాజ్ ది యూనియన్ హోమ్ మినిస్టర్. బూటా సింగ్ అందులో పాల్గొనడం కూడా చెప్పంటున్నాను నేను. ఈ అంశాలను వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే రామ్లల్లా టెంట్ కిందకి వస్తుంది. ఇదంతా ఏది నీ ఆలోచన? వీళ్ళ మందిర నిర్మాణము, పూజలు అనేది ఏదైతుందో ఇది హిందువుల ధార్మిక ఆలోచన. ప్రతి ఒక్క హిందూ ఏదైతుందో హైందవ సాంప్రదాయం తప్పకుండా శ్రీరామచంద్ర ప్రభువుని ఏదైతుందో ఆరాధిస్తాడు. శ్రీరామచంద్ర ప్రభువును ఆరాధించడం అనేది ఏదైతుందో ఇది హైందవ సాంప్రదాయం అని చెప్పంటున్నా, హిందూ సాంప్రదాయం అని చెప్పంటున్నా. అది నువ్వు ఒక్కడివే దేవుని కొలుస్తున్నాడు భావిస్తే ఇట్లా అని చెప్పంటున్నా. వీళ్ళ సమాజంలో ఉన్న ప్రతి హిందూ ఏదైతుందో శ్రీరామచంద్ర మూర్తిని ఏదైతుందో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక దేవునిగా ఆరాధిస్తారని చెప్పంటూ నేను. ఇవాళ తండ్రి మాట జవదాటని కుమారుడు శ్రీరామచంద్ర ప్రభు, అన్నదమ్ములకు ఆదర్శంగా నిలిచేది శ్రీరామ స్పీచెస్ 1989. ఆయన ఏదైతుందో మీకు ఆయన ధార్మిక ఆలోచన ఇవాళకి కాదు, దూరదర్శన్ అయితే ఇవ్వాలి కాదు కదా. దూరదర్శన్ మీకు భారత ప్రభుత్వం సలహాల సూచనలకు అనుగుణంగా టెలికాస్ట్ చేస్తుంది కదా. దూరదర్శన్ ఏ కార్యక్రమం టెలి సీరియల్సే మత సామరస్యానికి కట్టుబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఒక లౌకిక విధానానికి కట్టుబడి వీళ్ళ ముందుకు పోతుంది. వీళ్ళ హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీ కేవలం దేశంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పంటున్నా. హిందువుల మనోభావాలను సాంప్రదాయాలను గౌరవించే ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇట్ ఈస్ ది గాంధీ ఫ్యామిలీ ఐఎమ్ టెల్లింగ్. మీకు మోడీ గారికి ఏదైతుందో రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన విధానం తెలుసుకో ప్రయత్నం చేయి. ఇట్ వాజ్ సర్టిఫైడ్ బై సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏదైతుందో ఈజ్ అలైవ్. సుబ్రహ్మణ్య స్వామి హిమ్సెల్ఫ్ డిస్కస్ విత్ ది మీడియా. నిజంగా రాజీవ్ గాంధీ గారికి ప్రతిగుండి ఆయనకి తిరిగి అధికారానికి వచ్చి ఉంటే వీళ్ళ అయోధ్యలో రామ మందిరం వుడ్ హ్యావ్ బీన్ బిల్ట్ లాంగ్ బ్యాక్ అని చెప్పని సుబ్రహ్మణ్య స్వామి హిమ్సెల్ఫ్ కామెంటెడ్.